హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది కదా, సమ్మర్ బిజీ బిజీ కూలర్ 3 స్పీడ్ కూలర్ మోటార్ వైండింగ్ చేద్దాం. దానికి ఒక స్టాండ్ కావాలి, మన స్టాండ్ తయారు చేసుకుందాం అనమాట. మనం అయితే రౌండ్గా ఒక క్లాంప్ అనేది రౌండ్గా ఒకటి వెల్డింగ్ చేయించడం జరిగింది. అది కదలకుండా ఉండటం కోసం సీలింగ్ ఫ్యాన్ టాప్ కవర్ తీసుకున్నాను ఐరన్ది. అదైతే కరెక్ట్గా బల్ల మీద కదలకుండా ఉంటుంది. దానికోసం ఒక క్లాంప్ తయారు చేసేసి మనం వైండింగ్ చేయడానికి రెడీ చేసామన్నమాట. ఇప్పుడు మనం స్టేటర్ ఫిట్ చేసుకుందాం. ఆ స్టేటర్కి ఆల్రెడీ నేను పేపర్ పెట్టాను, 1 ఇంచ్ కోర్ కాబట్టి పేపర్ పెట్టాను 1 ఇంచ్ కోర్. ఈ విధంగా మనం పైన బోల్ట్ టైట్ వేసుకుంటుంటే టైట్ వేస్తే స్టేటర్ అనేది టైట్ అయిపోతుంది. ఇప్పుడు మన కాయిల్ కూడా చుట్టాము. కాయిలు మనకి 26 ఇంచులు పెట్టాము, కొంచెం లెంత్ ఎక్కువగా 26 ఇంచులు 160 టర్మ్స్ అనమాట. 29 గేజ్ రన్నింగ్లో ఫస్ట్ 3 కాయలు 160 160 160. నెక్స్ట్ స్పీడ్ కాయలు అనమాట. రన్నింగ్లో స్పీడ్ కాయలు తీసాము. రన్నింగ్లో స్పీడ్ కాయలు మనకి టర్మ్స్ ఒకటి 80 అనమాట. 29 గేజ్ 80. నెక్స్ట్ 32 గేజ్ అనమాట. 32 గేజ్ 50 టర్మ్స్. మళ్ళీ 32 70 టర్మ్స్ అనమాట, 70 టర్మ్స్. ఇది ఈ విధంగా మనం స్పీడ్ కాయలు అనేది చుట్టుకోవడం జరిగింది. చూడండి నేను ఏ విధంగా ఎక్కిస్తున్నానో చూడండి. స్పీడ్ కాయలు 1 to 4 ఫిచ్ అనమాట. 1 to 4 1 to 6 అనమాట ఫిచ్. 1 to 4లో సింగిల్ రౌండు, 1 to 6లో డబల్ రౌండు. మనకి ఇప్పుడైతే మనం 1 to 4 ఎక్కించాము. 1 to 4లో మనకి మళ్ళీ కాయిల్ ఎక్కుతుంది కాబట్టి ఆ కాయిల్కి గార్లం పేపర్ అనేది పెట్టుకోవాలి. గార్లం పేపర్ పెట్టుకుంటే మళ్ళీ పైన స్టార్టింగ్ కాయలు ఎక్కుతుంది. చూడండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు మెలకేయటం జరుగుతుంది. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ గాడికి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ గాడి నుండి రైట్ సైడ్ గాడికి గాడిలో కూర్చుంటుంది అనమాట. చూడొచ్చు, రెండో మెలకు కూడా అంతే సేమ్ అట్లానే వేయాలి. మనకి కనెక్షన్ అనేది ఆపోజిట్లో రావాలి. చిన్న కాయ ఫస్ట్ ఎక్కించిన వైపు వస్తే పెద్ద కాయ కొస ఎండింగ్ వైపు రావాలి. ఆ విధంగా మనం కాయలు అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని కాయలు అలానే జాయింట్ లేకుండా కూడా మనం ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్. జాయింట్ ఇన్ని కొసలు మనకి కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా, కనెక్షన్ ఇచ్చినా కూడా అవి అనేవి ఇన్ని జాయింట్ల వల్ల షార్ట్ అవుతూ ఉంటాయి. జాయింట్ లేకుండా చేసుకోవడం ఉత్తమం అన్నమాట. మనం జాయింట్ లేకుండా చేసుకుంటే కనెక్షన్ అనేది షార్ట్ అవ్వదు, ఎక్కువ రోజులు వైండింగ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. చూడండి, మనమైతే 1 to 4 ఎక్కించాం, 1 to 6 ఎక్కించాం. 1 to 4లో సింగిల్ రౌండ్, 1 to 6లో డబల్ రౌండ్ అనమాట. మనమైతే సెట్ ఎక్కించడం ఈ విధంగా జరిగింది. చూడండి, నెక్స్ట్ కాయిల్ ఎక్కించాలి. నెక్స్ట్ కాయిల్ కూడా సేమ్ ఫస్ట్ కాయిల్ ఎలా ఎక్కించామో నెక్స్ట్ కాయిల్ కూడా అట్లానే ఎక్కించుకోవాలి. అది స్క్రూ లూజ్ చేసుకొని మనం స్టేటర్ అనేది జరుపుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, మనం చిన్న కాయలు ఎటు వచ్చింది. పెద్ద కాయలు మనకి ఎండింగ్ సైడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ పెద్ద కాయలు ఎండింగే రావాలి, ఆపోజిట్లోనే రావాలన్నమాట. చూడొచ్చు, సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ కాయిల్ ఎక్కించినట్టే సెకండ్ కాయిల్ కూడా ఎక్కించాలన్నమాట. 1 to 4 1 to 4 1 to 6 సేమ్ పిచ్ మారదు. ఏ కాయిల్ అయినా అదే పిచ్ వస్తుంది. ఇంకా మనం ఇది షార్ట్ లెంత్ అనమాట. దీనికంటే కూడా మనం ఇంకా సైజ్ ఎక్కువ పెట్టుకొని 1 to 4లో డబల్ రౌండ్ వేసుకోవచ్చు, 1 to 6లో త్రిబుల్ రౌండ్ వేసుకోవచ్చు. అది ఇంకా టైం తీసుకుంటుంది కాబట్టి ఇది లేటెస్ట్ వైండింగ్, న్యూ వైండింగ్ డేటా అన్నమాట.
ఇది చాలా బాగుంటుంది, స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని కంపెనీ వాళ్ళు కూడా ఇదే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే తొందరగా అవుతుంది పని, స్పీడ్ కూడా ఎక్కువ వస్తుంది. అందుకనే కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ టైప్ చేయటానికే ఇష్టపడుతున్నారు వైండింగు. చూడండి, మనం గత వీడియోలు కూడా చేసాము ఇదే విధంగా. మనకి షార్ట్ కాయిలు, షార్ట్ లెంత్ కాయిలు, అంటే మనకి లాంగ్ కాకుండా షార్ట్ లెంత్ కాయిల్లో వైండింగ్ చేసాము. ఇదివరకు వీడియోలు కూడా ఉన్నాయి, మీకు కావాలంటే చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా 1 to 4, 1 to 6 పిచ్లో ఒక రౌండు, 1 to 4లో ఒక రౌండు, 1 to 6లో 2 రౌండ్లు ఆ విధంగా ఎక్కించుకొని మిలెక్స్ పేపర్ పెట్టుకోవాలన్నమాట. ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకోకపోతే స్టార్టింగ్ కాయిల్కి ఇబ్బంది అవుతుంది, ఎక్కదు. ఫినిషింగ్ అనేది చేసుకొని 1 to 4లో గ్యాప్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. చూడండి, మనమైతే R1 సెట్ ఎక్కించాం, R2 సెట్ ఎక్కించాం, R3 సెట్ ఎక్కిస్తున్నాం అనమాట. రన్నింగ్ 3 సెట్ అనమాట. సేమ్ ఉంటుంది ఫిచ్, సేమ్ టర్మ్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇది ఒక టైప్ స్పీడ్ కాయిల్ 3 స్పీడ్ వైండింగ్ అనమాట. ఇంకా 3 టైప్స్ 4 టైప్స్ కూడా చేయొచ్చు. 3 టైప్స్ అయితే చేద్దాం, తర్వాత వీడియోలో చూద్దాం. అవి 1 by 1 చేద్దాం అన్నమాట. 1 by 1 స్పీడ్ మోటారు ఏ విధంగా వైండింగ్ చేయొచ్చో, 3 స్పీడ్ ఎలా చేయొచ్చో చూద్దాం. స్టార్టింగ్లో కూడా తీయచ్చు స్పీడ్ కాయిల్, స్టార్టింగ్లో తీయచ్చు, మనకి రన్నింగ్లో తీయచ్చు స్పీడ్ కాయిలు. మళ్ళీ లేదంటే రన్నింగ్లో కూడా మనకి స్పీడ్ కాయిల్ చుట్టుకొని ఆపోజిట్లో ఎక్కించుకోవచ్చు. అది కూడా వైండింగ్ వీడియో చేద్దాం. అది ఎక్కువ లెంత్ తీసుకుంటుంది, అందుకని ఇంకా చేయలేకపోయాను. నెక్స్ట్ గత వీడియోలో కూడా చేశాను, మీకు డయాగ్రామ్తో సహా చేశాను. మళ్ళీ ఒకసారి చేస్తాను వీడియో. ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే 3 కాయిల్ కూడా ఎక్కించాము, 3 సెట్స్ కూడా ఎక్కించామన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి స్పీడ్ కాయిల్ ఉంది, స్పీడ్ కాయిల్ ఎక్కించాలి. కోర్ అయితే మనం జరుపుకోవాల్సి ఉంటుంది, సెట్కు మనకి జరుపుకోవాల్సి ఉంటుంది. నట్ లూజ్ చేసుకొని తిప్పుకోవచ్చు అనమాట. ఇది స్పీడ్ కాయిల్ అనమాట. స్పీడ్ కాయిల్ టర్మ్స్ రన్నింగ్ కంటిన్యూగా 80 టర్మ్స్. నెక్స్ట్ వచ్చేసి 32 గేజ్ అనమాట. 32 గేజ్లో 50 టర్మ్స్. మళ్ళీ 32 గేజు 70 టర్మ్స్ అనమాట. సేమ్ అలాగనే మనం స్పీడ్ కాయిల్ చుట్టడం జరిగింది, మీకు చుట్టేది చూపించలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం సింపుల్గా వైండింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అవుతుంది వైండింగ్ అయితే. కూలర్ మోటార్ కూడా కొత్త మోటార్ కంటే ఎక్కువగా స్పీడ్ వస్తుంది, చాలా బాగా వస్తుంది అనమాట. 29 గేజ్ 32 స్టార్టింగ్ గేజ్ అనమాట. రన్నింగ్ 29 గేజు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం 1 to 4లో సింగిల్ మెలక, 1 to 6లో డబల్ రౌండ్స్. ఇది అన్నిటికీ అంతే ఉంటుంది. 8 సెట్లకి రన్నింగ్ స్టార్టింగ్ కలిపి 8 సెట్లకి అదే డేటా ఉంటుంది. టర్మ్స్ ఒక్కటే మారుతాయి, గేజ్ మారుతుంది అనమాట స్టార్టింగ్లో. చూడొచ్చు, ఈ విధంగా అయితే మనం సింపుల్గా రన్నింగ్ అనేది ఎక్కించుకోవచ్చు. చాలా సింపుల్గా ఎక్కించాం. నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ డాక్టర్ టేప్ అనేది వేసుకోవచ్చు, లేదంటే సపరేటరు మనకి మిలెక్స్ అయినా దొరుకుతుంది, సపరేటర్గా మిలెక్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. చూద్దాం. ఈ విధంగా అయితే మనం వైండింగ్ చేయడం జరిగింది. స్పీడ్ కాయిల్ కూడా ఎక్కించాం. స్పీడ్ కాయిల్ దగ్గర మళ్ళీ మనం స్టార్టింగ్ అనేది
స్టార్టింగ్ ఎక్కియాలన్నమాట. స్పీడ్ కాయిల్ చూసుకోవాలి, వైర్లు ఎట్లా వచ్చినాయి ఏంటి, వైర్లు కనెక్షన్ ఏమైనా మారిందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని మనం స్టార్టింగ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. స్టార్టింగ్కి ఒక్కొక్కసారి మర్చిపోయి ఎక్కిస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనం ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసుకొని డాక్టర్ టేప్ వేసుకోవాలన్నమాట. ఆ వేస్ట్ దారాలు ఉంటాయి కదా, అది నీట్గా ఉండదు అని చెప్పేసి ఇప్పేయడం జరుగుతుంది. ఉన్నాయి ఏమవ్వదు, నీట్నెస్ కోసమని ఇప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దారాలు తీసేసుకొని డాక్టర్ టేప్ వేసేసుకోవాలి. సింపుల్గా అంటే సింపుల్గా మనం వైండింగ్ అయితే చేసుకోవచ్చు. డాక్టర్ టేపు ముక్కలు ముక్కలుగా 4 సెట్లకి వేయాల్సి ఉంటుంది. 4 సెట్లకి 2 వైపులా వేయాలన్నమాట మనం డాక్టర్ టేప్. ఎందుకంటే ఇది స్టార్టింగ్ రన్నింగ్ ఆనకుండా అనమాట. పేపర్ పెట్టే బదులు డాక్టర్ టేప్ వేస్తే గమ్ముతో అతికి ఉంటుంది కాబట్టి దాన్ని మనం వేయడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మనమైతే డాక్టర్ టేప్ వేయటం జరిగింది. రన్నింగ్ ఎక్కించడం అయిపోయింది కదా, స్టార్టింగ్ ఎక్కిస్తున్నాను. స్టార్టింగ్ కూడా చూడండి సేమ్ అనమాట. ఒకటి సింగిల్ రౌండ్, 1 to 4లో సింగిల్ రౌండ్ అనమాట. ఇది మనం ఫస్ట్ కాయిల్ ఎక్కించేటప్పుడు రన్నింగ్ ఫస్ట్ కాయిల్ ఎక్కడే మొదలు పెట్టామో అదే రన్నింగ్ 2 కొసల మధ్య, రన్నింగ్కి 2 ఉంటాయి కదా కొసలు, స్టార్టింగ్ కొస ఎండింగ్ కొస మధ్యలో స్టార్టింగ్ కొస రావాలన్నమాట. అప్పుడు కామన్ వేయటానికి కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మనకి రివర్స్ తిరుగుతుంది. రివర్స్ తిరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కామన్ వేయాలి కాబట్టి రెండింటి మధ్యలో స్టార్టింగ్ వైర్ వస్తే కామన్ వైర్ అనేది కరెక్ట్గా వస్తుంది. కామన్ వైరు మళ్ళీ మిస్ అయితే కాలిపోతాయి, కాయిల్ వీట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వైండింగ్ చేసాము. స్టార్టింగ్ కూడా 1 to 4, 1 to 6, 1 to 4లో 1 రౌండు, 1 to 6లో 2 రౌండ్లు. సేమ్ రన్నింగ్ ఫార్ములానే. రన్నింగ్ ఎలా ఎక్కించామో స్టార్టింగ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఎక్కించాల్సి ఉంటుంది. నేనైతే ఫుల్ లెంత్ వీడియో తీశాను, స్కిప్ చేయకండి, బోర్గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మొత్తం మీకు తెలియాలి, ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. తప్పనిసరిగా ఫుల్ వీడియో చూస్తే కానీ తెలియదన్నమాట. చూడండి, నెక్స్ట్ కాయిల్ కూడా మనం ఎక్కిస్తున్నాము. నెక్స్ట్ కాయిల్ కూడా మనకి కొసలు అనేది టాప్ వచ్చేలాగా ఫస్ట్ కాయిల్ ఎక్కించినప్పుడు ఫస్ట్ చిన్న కొసలు వస్తుంది, తర్వాత పెద్ద కొస వస్తుంది. నెక్స్ట్ కూడా సేమ్ అట్లానే ఎక్కించాలన్నమాట. సేమ్ అన్ని కాయలు కూడా సేమ్ అంతే ఎక్కించుకోవాలి. ఎక్కించుకోకపోతే మళ్ళీ ఉల్టా పడితే కాలిపోతూ ఉంటుంది. అట్లా ఉల్టా పడకుండా చూసుకోవాలి. కనెక్షన్ లేదు, ఎక్కించిన తర్వాత ఉల్టా పడిందని తెలిస్తే కట్ చేసి జాయింట్లు వేసుకోవచ్చు. అప్పుడు మామూలుగా కనెక్షన్ ఎక్కువ అవుతాయి, అప్పుడు జాయింట్లు అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వైండింగ్ చేసిన దాంట్లో ఓన్లీ స్పీడ్ కనెక్షన్ తప్ప మనకి జాయింట్ అనేది రాదనమాట. జాయింట్ అనేది రాకుండా మనం వైండింగ్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ అయినా రన్నింగ్ అయినా ఓన్లీ స్పీడ్ల వైర్లతోనే మనం జాయింట్లు అనేవి వస్తాయి. ఇంకెక్కడ షార్ట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. స్టార్టింగ్ కూడా మనం 2 కాయిల్ ఎక్కించాము, ఇంకా 2 కాయిలు ఉంటాయి. ఆ 2 కాయిలు కూడా ఎక్కిద్దాం. చూడండి, నెక్స్ట్ 3 కాయిల్ అనమాట. మూడో S3 సెట్.
సేమ్ ఫిచ్ అయితే ఒకటే ఫిచ్ ఫ్రెండ్స్, నేను ఫస్టే చెప్పాను కదా, ఫిచ్ 8 సెట్లకు కలిపి కూడా ఒకటే ఫిచ్, ఒకటే రౌండ్, గేజ్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇది స్టార్టింగ్ 32 గేజ్ అల్యూమినియం వైండింగ్ డేటా అనమాట. దీనికి వీడియో డయోగ్రామ్ చేద్దాం అనుకున్నాను. డయోగ్రామ్ అంటే ఇక మనకి కష్టమవుతుంది, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. డయోగ్రామ్ తీయాలంటే నెక్స్ట్ ఏదైనా వీడియోలో ఇంకో కూలర్ మోటార్ చేసి దాని కనెక్షన్ డయోగ్రామ్ కానీ వైండింగ్ డయోగ్రామ్ కానీ చెప్తాను. చూడండి, మనకి సేమ్ 1 to 4లో ఒక మెలక, 1 to 6లో 2 మెలకలు. ఆ మెలకలు ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించుకోవాలి, ఎనామిల్ పోకుండా ఎక్కించుకోవాలన్నమాట. అల్యూమినియం వైండింగ్ ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు గట్టిగా నొక్కినప్పుడు అది తెగిపోతూ ఉంటాయి అల్యూమినియం వైండింగ్. అలా వైండింగ్ చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మన స్టాండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టాండ్ నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. స్టాండ్ అయితే ఎందుకో నాకు అలా వచ్చింది ఆలోచన, అట్లా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము లాస్ట్ కాయిల్ స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్లో వైండింగ్ లాస్ట్ కాయిల్. ఈ కాయిల్ ఎక్కిస్తే వైండింగ్ అయిపోతుంది. 1 to 4 పిచ్, 1 to 6 పిచ్, 1 to 4లో సింగిల్ రౌండ్, 1 to 6లో డబుల్ రౌండ్ అనమాట. మనకి ఇంకో వైండింగ్ డేటా కూడా చేయొచ్చు, ఏంటంటే లాంగ్ కాయిల్ చేయొచ్చు. లాంగ్ కాయిల్లో సైజ్ ఎక్కువ వస్తుంది. సైజులో మనకి ఫస్ట్ కాయిల్లో 2 రౌండ్లు, సెకండ్ కాయిల్లో ఫస్ట్ కాయిల్లో 1 రౌండు, సెకండ్ కాయిల్లో 2 రౌండ్లు అనమాట. ఫ్రెండ్స్, మనకి లాంగ్ కాయిల్ వైండింగ్ అయితే మనకి లెంత్ ఎక్కువ వస్తుంది, 38 దాకా వస్తుంది. ఇంకా లాంగ్ కాయిల్లో ఫస్ట్ 1 to 4లో 2 రౌండ్లు, 1 to 6లో 3 రౌండ్లు. మనకి ఆ విధంగా లాంగ్ కాయిల్ వైండింగ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఇది మనం ఈ వీడియో వైండింగ్ అయితే మనం పూర్తిగా చేసాము, పూర్తిగా అయిపోయింది. వైండింగ్ అయితే చేయడం జరిగింది. మనం నెక్స్ట్ దారం అనేది వేసుకోవాలి. దారం వేసుకొని మన కనెక్షన్ స్పీడ్ కాయిల్ కనెక్షన్ వేసుకోవాలన్నమాట. సింపుల్గా స్పీడ్ కాయిల్ కనెక్షన్ కూడా చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట, చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఒకవైపు దారం వేసాను, మీరు లాస్ట్ దాకా చూడండి, ఫినిషింగ్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఫినిషింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి మనం ఈ కనెక్షన్ అనేది రిమూవ్ చేసుకోవాలి. కనెక్షన్ అనేది ఎనామిల్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఎనామిల్ రిమూవ్ చేసుకోవాలంటే మనకి యాసిడ్ అనేది అవసరం ఉంటుంది, లేదంటే ఎమ్రీ పేపర్ పెట్టి గీకొచ్చు, తెగుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఎమ్రీ పేపర్తో గీకితే అట్లయినా కనెక్షన్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చూడండి, కొన్ని 32 గేజ్ వరకు ఎనామిల్ రిమూవ్ అయింది, 29 గేజ్ మాత్రం రిమూవ్ కాలే. అది మరి స్టాండర్డ్గా ఉందో యాసిడ్ పవర్ అయిపోయిందో తెలియట్లేదు, కానీ ఆ విధంగా అయితే అసలు రిమూవ్ అవ్వట్లేదు. నేను కూడా నెక్స్ట్ ట్రై చేశాను మళ్ళీ యాసిడ్లో ముంచి, అయినా కూడా యాసిడ్లో వదలట్లేదు అనమాట. ఎనామిలు చాలా స్టాండర్డ్గా ఉంది, ఎనామిల్ అయితే చాలా చాలా స్టాండర్డ్గా ఉంది. మనకి ఇప్పుడు రన్నింగ్ కొసకి స్టార్టింగ్ కొస లెఫ్ట్ సైడ్లో ఉండాలి, అది కామన్ అన్నమాట. రన్నింగ్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసాము కదా, ఆ కొసకి నెక్స్ట్ స్టార్టింగ్ కొస ఫస్ట్ ఎక్కిచ్చే కొస లెఫ్ట్ సైడ్లో ఉండాలి, అది కామన్. ఆ రెండు కలిపితే కామన్ అవుతుంది, బ్లూ వైర్ ఇవ్వాలి. నెక్స్ట్ మనం స్పీడ్ కాయిల్ ఉంటాయి, స్పీడ్ కాయిల్ కనెక్షన్
ఉంటాయి. అన్నిటికీ మనం ఫస్ట్ అయితే స్లీవ్ వేసుకుందాం. స్లీవ్లు వేసుకుంటే మనకి వైర్లు ఎన్ని ఉన్నాయి కూడా మనకి కెమెరాకి కనపడతాయి. ఈ కెమెరాకి కనపడటం లేదు, ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా వైర్లు, కనపడవు. అందుకే స్లీవ్ వేసుకుంటే మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం. ఇప్పుడైతే నేను కామన్ మెలిచాను కదా ఫస్ట్, దానికి బ్లూ వైర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి 5 వైర్ల కనెక్షన్ వైర్, లూపింగ్ వైర్ అయితే కావాలి. చూడండి, నేను ఫస్ట్ కామన్ 2 వైర్లు మెలిచాను, దానికి బ్లూ వైర్ ఇస్తున్నాను. బ్లూ వైర్ కనెక్షన్ అనమాట, ఇది న్యూట్రల్. నెక్స్ట్ మనం బ్లాక్ వైర్ అనమాట. బ్లాక్ వైర్ హై స్పీడు, దానికే మళ్ళీ మనం కండెన్సర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం రెడ్ అనమాట. మీడియం రెడ్ అంటే 50 టర్మ్స్. నెక్స్ట్ 50 టర్మ్స్ తర్వాత 70 టర్మ్స్ అనమాట. 70 టర్మ్స్ వైట్ వైరు. ఇవి మనం కొంచెం టైట్గా మెలుచుకోవాలి. కటింగ్ లేయర్తో మెలిస్తే మాత్రం తెగిపోతూ ఉంటాయి. మనం కటింగ్ లేయర్తో మెలవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కటింగ్ లేయర్తో మామూలుగా సింపుల్గా టైట్ వేసుకోవాలి. ఎక్కువగా టైట్ వేస్తే తెగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనం సింపుల్గా ఇంకొక వైర్ ఉంది, స్టార్టింగ్ వైరు. మనం కెపాసిటర్ వైర్ కనెక్షన్ స్టార్టింగ్లో మనం ఇందాక బ్లాక్ వైర్కి ఒకటి కెపాసిటర్ వైర్ కలపాలి. మనం ఈ 2 కెపాసిటర్ వైర్లు కలిపితే కనెక్షన్ అనేది పూర్తవుతుంది. చూడండి, మనం ఒకవైపు స్టార్టింగ్ వైర్కి కెపాసిటర్ వైర్ కలుపుతున్నాను, ఎల్లో వైరు. నెక్స్ట్ మనకు బ్లాక్ వైర్కి లూపింగ్ తీసుకోవాలన్నమాట. బ్లాక్ వైర్కి ఒక జాయింట్ కొడితే మనకి కెపాసిటర్ కనెక్షన్ వచ్చేస్తుంది. చూడండి, బ్లాక్ వైర్కి. నెక్స్ట్ మనం స్లీవ్లు వేసుకోవాలన్నమాట. స్లీవ్లు ఎక్కించుకోవాల్సి ఉంటుంది. స్లీవ్ అనేది మనకి మంచిగా ఉండాలి. స్లీవ్ మనకి కనెక్షన్ షార్ట్ అవ్వకుండా ఉండాలి స్లీవ్స్ వేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా మనం కెపాసిటర్ కనెక్షన్ కలిపాము. నెక్స్ట్ మనకి స్లీవ్లు 2 mm స్లీవ్స్ అనమాట. 2 mm స్లీవ్స్ వాడాను, ఎందుకంటే వైర్ కరెక్ట్గా ఉంటుంది. వైర్ కరెక్ట్గా ఎక్కుతాయి అన్నమాట, అవి లూజ్ అవ్వకుండా ఉంటాయి. మరి ఇంకా ఎక్కువ నెంబర్ స్లీవ్ వేస్తే అక్కడ కనెక్షన్ అనేది చాలా లావుగా వస్తుంది, నీట్గా ఉండదు. దానికోసమే మనం ఫస్ట్ అయితే కెపాసిటర్ వైర్లు కట్టుకోవాలి, ఎందుకంటే ఊడిపోతూ ఉంటాయి అల్యూమినియం. మనం నెక్స్ట్ వేరే దారం వేసేటప్పుడు ఊడిపోతూ కోర్ కింద పడి తెగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఫస్టే కెపాసిటర్ కనెక్షన్ కట్టేసుకోవాలి. 3 స్పీడ్ కనెక్షన్ కూడా మనం కట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కనెక్షన్ అనేది పూర్తిగా అయిపోయింది. కనెక్షన్ ఇప్పుడు ఎక్కించుకొని మనం దారం వేసుకోవాలన్నమాట. ఇవి పైన జాయింట్లకి స్లీవ్ తొడిగి స్లీవ్స్ తొడగాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఫినిషింగ్ అనేది చివరి వరకు చూడండి. ఫినిషింగ్ ఎలా ఉందో, కంపెనీ లాగా వచ్చిందా రాలేదా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు వీడియోస్లో. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఇంత కష్టపడి వీడియో మీకోసమే, మాకు అవసరం లేదు, ఇది తెలియని వాళ్ళ కోసం మేము వీడియో చేస్తున్నాము. వాళ్ళకి ఏదైనా అవసరం పడుతుందేమో అని వీడియో చూస్తున్నారు.
కొంతమంది అయితే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, కొత్త వాళ్ళు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి కనెక్షన్ అనేది కట్టుకోవాలన్నమాట. కనెక్షన్ కూడా కెపాసిటర్ వైర్లు కట్టాము. ఇప్పుడు మనం మెయిన్ వైర్లు, స్పీడ్లు, మెయిన్ వైర్లు అనేది కట్టాలన్నమాట, లేదంటే విడిపోతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి దారం తీసుకొని కట్టుకోవాలన్నమాట. మనకి వేరే విధంగా మనకి ఇంకా స్పీడ్లు కూడా చేయాలంటే అదే స్పీడ్లు మనం రన్నింగ్లో తీసాం కదా, అదే స్పీడ్లు స్టార్టింగ్లో కూడా తీయచ్చు. లేదు అంటే ఇంకా ఇంకా బాగా రావాలి అంటే ఫ్రెండ్స్, ఇంకా స్టార్టింగ్లో కూడా మన రన్నింగ్లో కూడా ఎక్స్ట్రా 2 కాయలు చుట్టాల్సి ఉంటుంది. స్పీడ్ కాయలు అనేది ఎక్స్ట్రా చుట్టాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా చుట్టి మనకి స్పీడ్ కాయలు అనేది ఫస్ట్లోనే ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కనెక్షన్ కట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకి రౌండ్గా టేప్ వేసుకోవాలి. ఆ టేప్ వేసుకొని దారం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ స్లీవ్ అనేది దానిలో కట్టుకుంటే బయటికి రాకుండా ఉంటుంది. బయటకు ఊడొస్తూ ఉంటాయి, కొన్ని వైర్ల వరకే బయట ఉంటాయి. ఆ స్లీవ్ అనేది ఊడిపోతూ ఉంటుంది. స్టాండర్డ్గా ఎక్కించుకోవాలి. స్లీవ్ తప్పనిసరిగా ఎక్కించాలన్నమాట. ఎందుకంటే వైర్లు హీట్ అవ్వవు. మోటార్ హీట్ అయినా కూడా కనెక్షన్ అనేది హీట్ అవ్వదు అన్నమాట. కనెక్షన్ హీట్ అవ్వకుండా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు నైలాన్ దారం కావాలి. నైలాన్ దారం తీసుకున్నాను, కట్టుకోవాలన్నమాట. చూడొచ్చు మనకి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనకి ఒక 25 మినిట్స్లో వైండింగ్ కూడా అయిపోతుంది. 30 మినిట్స్లో దగ్గర 30 మినిట్స్లో మొత్తం పూర్తిగా అయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దారం వేసుకోవాలి. మనం టేప్ వేయాలన్నమాట. టేప్ వేసి దారం వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. సరే, నేను బ్యాక్ సైడ్ అయితే టేప్ వేసి దారం వేసాను. ఇటు కూడా వేస్తాను టేపు, ఎందుకంటే ఆ స్లెడ్లు అనేది ఎక్కించినప్పుడు వైండింగ్కి తగలకుండా ఉంటాయి. స్లెడ్స్ నట్టు బోల్ట్లు వేస్తాం కదా, నట్టు బోల్ట్లు వేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అటునుంచి టైట్గా మనం నట్ బోల్ట్లు నెట్టితే వైండింగ్కి తగిలి వైర్లు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే టేప్ వేస్తే అలాంటిది ఏమీ రాదన్నమాట. చూద్దాం. ఇప్పుడైతే మనం దారం వేసేద్దాం ఫ్రెండ్స్. దారం వేసేద్దాం. చూడండి, మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. చూడండి, మీకు ఈ విధంగా నేను వైండింగ్ చేశాను. మీకు ఫినిషింగ్ ఎలా ఉందో, ఎట్లా ఉందో మీరు కామెంట్ పెట్టండి నచ్చితే. లేదు ఇంకా మీకేమైనా తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి, తెలియజేస్తే మాకు కూడా మేము ఏమైనా మిస్టేక్ చేసినా, ఇంకా మాకు ఏదైనా తెలియనిది ఏదైనా ఉన్నా మేము తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మోటార్ ఫిట్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ కవర్ ఎక్కించుకుందాం. మోటార్ ఫిట్టింగ్ చేసి టెస్ట్ చేసుకుందాం అన్నమాట. మోటరు మరి ఎట్లా వైండింగ్ చేసాము, మోటార్ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకనే నేను మోటార్ కూడా కవర్ ఎక్కిస్తున్నాను అనమాట. మోటార్ ఫిట్టింగ్ కూడా సింపుల్గా మనం ఆపోజిట్ నట్ వేసుకొని ట్రైల్ వేసుకుందాం. మోటరు మనకి ట్రైల్ వేసుకుందాం. మోటార్ అయితే ఆపోజిట్ బోల్ట్లు వేసుకోవాలి. వాటిని స్లెడ్లు అంటారు, బోల్ట్లుగా స్లెడ్లు అంటారు. స్లెడ్ నట్ బోల్ట్ మనకి సింగిల్ నట్ వేసుకొని టైట్ వేసుకుంటే సరిపోతుంది. కవర్ అయితే మనకి కూర్చున్నాయి అనమాట. బాడీకి కూడా ఇబ్బంది లేకుండా మంచి సెట్ అవుతుంది.
కూలర్ మోటరు చాలా ఈజీ. రెడీమేడ్ వాడకండి. రెడీమేడ్ అవి సెట్ అవ్వవు. రెడీమేడ్ కంటే కూడా మనం కూలర్ మోటార్ కొనేయటం ఉత్తమం. మీకు రెడీమేడ్లో వాళ్ళు తక్కువ గేజ్ వాడతారు, 32 గేజే వాడతారు. అలాంటి వైర్ గేజ్ మనకి మోటార్లో అంత స్పీడ్ ఇవ్వదు. 29 అయితే చాలా కరెక్ట్గా ఉంటుంది, 32 కరెక్ట్గా ఉంటుంది. 30 గేజ్ రన్నింగ్ వేసి కొంతమంది 32 స్టార్టింగ్ వేస్తారు, అంత కరెక్ట్గా రాదు. కాపర్లో అయితే 30 గేజ్ వేసుకోవచ్చు, 32 గేజ్ కాపర్ వేసుకోవచ్చు. చూడండి, మనకి ఇప్పుడైతే కెపాసిటర్ ఎల్లో వైర్లు 2 మనం కెపాసిటర్ కనెక్షన్ కదా, కెపాసిటర్కి ఇచ్చాము. ఇప్పుడైతే నేను కెపాసిటర్ కూడా కనెక్షన్ కలుపుతున్నాను. చూడండి, ఆ విధంగా కలుపుకొని టేప్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోటార్ తిరుగుతుందా లేదా అనేది మనకి వీడియోలో కనిపించదు కాబట్టి దానికి మనం ఒక టేప్ అనేది వేసుకోవాలి. టేప్ వేసుకోవడం వల్ల మోటార్ ఎంత తిరుగుతుంది ఏందనేది కూడా మనకు అర్థమవుతుంది. అందుకని ఒక టేప్ ముక్క కట్ చేసుకుంటున్నాను. టేప్ ముక్క కట్ చేసుకొని ఒక ఎయిర్ ఫ్యాన్ లాగా పెట్టాను అనమాట. తిరగటానికి ఎయిర్ ఫ్యాన్ లాగా టేప్ వేసాను అనమాట. ఆ విధంగా మనం టేప్ వేసుకుంటే మనకి ఎంత తిరుగుతుంది ఏందనేది కూడా అర్థమవుతుంది అనమాట. అసలు ఆర్పిఎం ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. చూడండి, మనం బ్లూ వైరు న్యూట్రల్ కదా, బ్లూ బ్లాక్ పెట్టి చూద్దాం. సిరీస్లో చెక్ చేద్దాం అనమాట. ఫస్ట్ అయితే సిరీస్లో కూడా తిరుగుతుంది లైట్గా. ఇప్పుడు డైరెక్ట్ పెట్టేద్దాం. సిరీస్ కాకుండా, టెస్టింగ్ కాకుండా డైరెక్ట్లో రన్ చేద్దాం అనమాట. బ్లూ వైరు బ్లాక్ వైరు ఫుల్ స్పీడ్ వచ్చిందనమాట. మోటార్ అయితే ఫుల్ ఆర్పిఎం ఉంది. చాలా చాలా బాగుందన్నమాట. ఆర్పిఎం కూడా అన్ని స్పీడ్లు వస్తున్నాయి. ఈ విధంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.